హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ సోనీ శివ. ఈరోజు మన వీడియోలో ఎంతో కమ్మగా ఉండే క్యాబేజ్ పచ్చడిని చూపించబోతున్నాను. నిజమండి, మీరు వినింది. క్యాబేజ్తో పచ్చడి చేసుకుని తింటే టిఫిన్లోకైనా అన్నంలోకైనా చాలా బాగుంటుంది. అలాగే దీన్ని ఒకసారి చేసి పెట్టుకుంటే 2-3 రోజుల దాకా హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ముందుగా స్టవ్ మీద బాండి పెట్టేసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఈ రెండింటిని ఫ్రై చేసేసుకోవాలి. ఈ రెండు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని ఇది కూడా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయినాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 2-3 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్ క్యాబేజీ తురుమును వేసుకోండి. ఇది వచ్చేసి నేను 1/4 కప్పు క్యాబేజీని కట్ చేసి ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కప్ వైజ్లో అయితే 1 కప్ తీసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి 2-3 టమాటాలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోండి. ఇందులోకి కారానికి తగినట్టు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇక్కడైతే 10 పచ్చిమిర్చి దాకా వేసుకున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/4 టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి. ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఉప్పు వేసాను నేనైతే. మీరు మీ రుచికి తగినంత వేసుకోండి. వేసేసుకున్న తర్వాత మళ్ళీ అంతా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇలా కలిపేసుకున్న దాన్ని మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. సో ఇలా మధ్యలో మూత తీసేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మగ్గించుకోవాలి. క్యాబేజ్లో ఉన్న పచ్చిదనం ఆ స్మెల్ అంతా పోయేంత వరకు మగ్గించేసుకోవాలి మూత పెట్టుకొని. క్యాబేజ్లోంచి పచ్చివాసన అంతా పోయేంత వరకు ఇలా టమాటాలు పచ్చిమిర్చి అంతా మగ్గేంత వరకు ఇలా మధ్యలో కలుపుకుంటూ మగ్గించేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేస్తాం అనగా లాస్ట్లో ఇందులో కొంచెం కొత్తిమీర అలాగే 1/4 కప్పు పుదీనా వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండు వేసుకోవాలి. కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. కొంచెం చింతపండుని తీసుకొని ఇలా వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి పాయలను వేసుకోండి. కార్తీక మాసంలో వెల్లుల్లి తినని వాళ్ళు ఎవరైనా ఉంటే వెల్లుల్లిని స్కిప్ చేసేయండి. సో ఇలా అంతా వేసేసుకొని అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించుకొని ఈ క్యాబేజీని అన్నిటినీ చల్లారి పెట్టేసుకోవాలి. మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న పల్లీలు అవి ఉన్నాయి కదా, వాటిల్ని మెత్తగా ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న క్యాబేజీని కూడా వేసేసుకొని చల్లారిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. మీకు గనక రోల్ ఉంటే రోట్లో దంచుకోండి, చాలా బాగుంటుంది. సో రోల్ లేని వాళ్ళు ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసేసుకున్న తర్వాత దీనికి మనం ఇప్పుడు ఈ పచ్చడికి తాలింపు పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 2-3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకోండి. వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిపప్పు మినపప్పు 2 టేబుల్ స్పూన్ల దాకా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 2-3 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకొని అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి. ఫ్రై అయిన దాంట్లో ఇప్పుడు ఇందులో 2-3 వేపాకు రెమ్మల్ని వేసేసుకొని దీన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. 1/4 టీ స్పూన్ దాకా ఇంగు కూడా వేసుకొని అంతా ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిలో వేసేసుకోవాలి ఈ తాలింపుని. ఇలా వేసేసుకున్న తర్వాత అంతా కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో కమ్మనైన క్యాబేజ్ పచ్చడి రెడీ. ఈ క్యాబేజ్ పచ్చడి అన్నంలోకైనా టిఫిన్లోకైనా చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. క్యాబేజ్ తినని వాళ్ళు కూడా ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. మనకి ఎలాంటి స్మెల్ రాకుండా చాలా బాగుంటుంది. అలాగే నిల్వ కూడా చేసుకోవచ్చు.
తప్పకుండా ఈ క్యాబేజ్ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసాక ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఈజీ రెసిపీస్ కోసం అలాగే టేస్టీ రెసిపీస్ కోసం ఈ స్మార్ట్ సోనీ శివ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో అయితే ఇంతే. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ఎందుకు వచ్చేస్తా. అంతవరకు సెలవు. బై ఆల్.